ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన క్రెడై సౌత్ కాన్ 2024లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్రం నుంచి 500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని ఒకటే కాదు, 26 జిల్లాల్లో అర్బనైజేషన్ డెవలప్ కావాలని, అన్ని దగ్గర ఉపాధి రావాలని. అందుకని నేనైతే అర్బన్ అథారిటీ వాళ్ళందరినీ పిలిచాను, వైస్ చైర్మన్స్ని. చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అర్బనైజేషను విలేజ్ల్లో కూడా ఎక్కడైతే అర్బన్ అథారిటీ ఉందో అక్కడంతా డెవలప్ చేయాలి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సులభతరం చేస్తాం, రూల్స్లో చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను. మీరు కూడా ఆ విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది అది. అమరావతి మీకు అందరికీ తెలుసు, గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని. దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తాను. భారతదేశ నిర్మాణంలో క్రెడై చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగానికి చాలా చక్కటి భవిష్యత్తు. ఇవాళ క్యాపిటల్ సిటీ అమరావతి నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి క్రెడై ప్రతినిధులు కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతాం. ఇవాళ బిల్డర్స్కి ఒక భరోసా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వేళ రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా చాలా మంది నిర్మాణ రంగం నుండి వదిలి వెళ్ళిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. వారందరికీ కూడా ఈ వేదిక మించి స్వాగతం పలుకుతున్నా. సదరన్ స్టేట్స్ లో ఈ నిర్మాణ రంగం ఎట్లా ఉంది, ఏ రకంగా పుంజుకుంటుంది, అట్లానే డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కి నెక్స్ట్ 10 years లో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని ఆ విషయాల మీద చర్చించడానికి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ గురించి కానీ, అట్లానే గ్రీన్ హౌసెస్ నిర్మాణ రంగానికి అవన్నీ చేయడానికి విషయాలన్నిటి మీద చర్చించి అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఈ సదరన్ స్టేట్స్ బిల్డర్స్ తరఫున క్రెడై ఆంధ్రప్రదేశ్ ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందండి. ముఖ్యంగా శాండ్ పాలసీ ఒకటి అడుగుతున్నామండి. టీడీఆర్ బాండ్స్, తణుకు టీడీఆర్ బాండ్స్ సఫరర్స్ ఉన్నారు, ఆ సఫరర్స్ రిలీఫ్ ఇవ్వమని అడుగుతున్నాము. అట్లానే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గురించి కానీ, నాలెడ్జ్ గురించి కానీ, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ తగ్గించమని, ప్లాన్ అప్రూవల్ చేయడానికి సింగిల్ విండో సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయండి, అన్ని అప్రూవల్స్ అన్ని ఎన్ఓసీలు ఒకే చోట వచ్చేటట్టు ఇవ్వండి అని అడుగుతున్నామండి.